హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ చాలా టేస్టీగా ఉండే హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా తీసుకోవాలి. ఇంకా బాస్మతి రైస్ నేను ఇక్కడ 2 కప్స్ తీసుకుంటున్నాను. దీన్ని నేను ముందుగా ఒక గంట సేపు నానబెట్టాను అన్నమాట. బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. దీనిలోకి నార్మల్ జీలకర్ర కన్నా ఇలా షాజీరా వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. షాజీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మసాలాలన్నిటిని కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పుదీనా, కొత్తిమీర వేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసేసుకున్నాక ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అన్నది మనకి పొడపొడలాడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని రైస్ అంతటికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి. మీరు ఒకవేళ కుక్కర్లో చేసుకున్నట్టయితే సేమ్ ఇలానే 2 కప్స్ వాటర్ తీసుకుని 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ముందు మీరు గంట సేపు నానబెట్టుకుంటే మనం 1 కప్ అంటే 1 కప్పు రైస్కి 1 కప్పు వాటర్ సరిపోతుంది అన్నమాట. ఒకవేళ మీరు ముందు నానబెట్టుకోకపోతే 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ పడుతుంది. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసి కుక్ చేసుకున్నాము. ఫ్లేమ్ హైలో ఉంచకూడదు, లో టు మీడియమే ఉంచుకోవాలి. 10 నిమిషాల వరకు ఇలానే కుక్ చేసుకుని మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్ రెడీ అయిపోయింది. తెలంగాణలో పెళ్ళిళ్ళకి ఇంకా ఏ ఫంక్షన్కి అయినా సరే ఇది ఖచ్చితంగా పెడతారనమాట. అంత స్పెషల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.